అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా 35,000 కోట్ల బకాయిల చెల్లింపుల మీద మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 35,000 కోట్ల బకాయిలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్లు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. రాజమండ్రిలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సచివాలయ ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం దిగే నాటికి 25,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మరో 10,000 కోట్ల బకాయిలు పెరిగి మొత్తం మీద 35,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఆదాయం ఖర్చులకు పొంతన లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి బకాయిలు చెల్లించే ఆస్కారం లేదన్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఉద్యోగులకు గృహాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అందించడం ద్వారా బకాయిలు తీరుతాయన్నారు. దీంతో ఉద్యోగులకు స్థిర నివాసాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగుల సమస్యలపై జూన్ 12 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మరో ఇంపార్టెంట్ అప్డేట్. జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగులు కల్పించక 1,63,000 మంది చేరారని, తర్వాత 50,000 మంది ఉద్యోగాన్ని వదులుకున్నారని తెలిపారు. దీనికి కారణం వారి సమస్యలు పట్టించుకోకపోవడమేనని ఆరోపించారు. గతంలో ఆర్భాటంగా నియామకాలు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి సచివాలయ ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి తుది నివేదికను ప్రభుత్వానికి ఇస్తామన్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.